ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. 37వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 37. దావీదు ఈ కీర్తనను రాశాడు. ఈ కీర్తనను తాను వృద్ధాప్యంలో రాశాడు. ఈ కీర్తనలో తరతరాలుగా మనుషులకు అర్థం కాని సమస్యను గూర్చి చర్చిస్తూ ఉన్నాడు. భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు. నీతిమంతులు తరచుగా గొప్ప కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చర్చిస్తున్నాడు. ఈ సమస్యను గురించి దావీదు ఆలోచిస్తూ ఉన్నప్పుడు బహుశా యోబు గ్రంథాన్ని చూస్తున్నాడేమో. దేవుని ప్రభుత్వంలో మనకు తెలియని విషయాలు ఆయన పరిపాలనలో జరుగుతున్నాయి. మొదట్లో కష్టంగా అనిపించినా చివరకు దేవుని బిడ్డలకు అంతా మంచి జరుగుతుందని యోబు చూపిస్తున్నాడు. అయితే ఈ చివరకు అనేది చాలా కాలం పొడిగించబడుతూ అసలు నేను మంచి అనే దాన్ని చూస్తానా అనే సందేహం కూడా కొన్నిసార్లు మనకు వస్తుంది. 49వ కీర్తన 73వ కీర్తనలో కూడా ఇదే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే ఒక్కొక్క కీర్తన ఈ సమస్యను మరొక క్రొత్త కోణంలో నుండి చూపిస్తాయన్నమాట. ఈ 37వ కీర్తన కీర్తనకారుడి యొక్క వివేచనను నొక్కి చెబుతా ఉంది. నిజమైన భక్తి గలవాని జీవితపు వెలుగులో దావీదు ఈ సమస్యను పరిశీలిస్తున్నాడు. డబ్బు, దానితో పాటు వచ్చే చిన్న చిన్న విషయాలు అతడు పరిగణలోకి తీసుకోవడం లేదు. 73వ కీర్తనకారుడి సందేహాలను నొక్కి చెబుతున్నాడు. దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? దేవుని బిడ్డలు ఎందుకు బాధపడుతున్నారు? ఈ సమస్యకు మాత్రం ఎవరు జవాబు చెప్పలేకపోతా ఉన్నారు. అయితే ఈ సమస్యను దావీదు ఆసక్తికరమైన విధంగా పరిష్కరించాలని చూస్తున్నాడు. ఈ సమస్య పరిష్కారాన్ని చూపించాలని చూసినా పరిపూర్ణమైనటువంటి జవాబు మాత్రం ఇవ్వబడట్లేదు. దావీదు ఈ కీర్తనను 4 భాగాలుగా విభజించాడు. ఒక్కొక్క భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే ఈ కీర్తన కఠినమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కొంత ఊరటను కలిగిస్తుంది. కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న వారికి ఈ కీర్తన కొంత ఊరట కల్పిస్తుంది. దావీదు విభజించిన 4 భాగాల్లో ఒకటి నీతిమంతుడు, రెండవది దుష్టుడు ఇష్టంగా చేసే పనులేంటి. మొదటిది నీతిమంతుడి గురించి చెప్తున్నాడు 11వ వచనాల వరకు. 12వ వచనం నుంచి 22వ వచనం వరకు దుష్టుడు ఇష్టంగా చేసే పనులేంటో చెప్తున్నాడు. 23వ వచనం నుంచి 31 వరకు నీతిమంతుని మార్గాలు, 32వ వచనం నుంచి ఆఖరి వరకు భక్తిహీనుడు మరిచిపోయినటువంటి విషయాలేంటి. ఈ 4 చెప్తున్నాడు. మొదటిది నీతిమంతుడు.
మొదటి 11 వచనాల్లో మనం చూస్తే ఈ వచనాలు నీతిమంతుని కోణంలో చూడబడ్డాయి. నీతిమంతునికి కొన్ని ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయని, అయితే అవి భక్తిహీనుల యొక్క అనుభవాల పరిధిలో ఎంత మాత్రము రావని దావీదు వివరిస్తున్నాడు. నీతిమంతుడికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. అయితే భక్తిహీనుడికి ఇవేం పట్టవు, వాటిని లెక్క చేయడు. ఈ ఆజ్ఞలు దేవుని గుణలక్షణాల్లోనూ దేవుని సింహాసనంలోనూ స్థిరంగా నాటబడి ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ఆత్మ సంబంధమైనవి, కంటికి కనిపించనివి. భక్తిహీనునికి వ్యత్యాసంగా నీతిమంతుని జీవితం ఉంటుంది. దావీదు వాటితోటి ప్రారంభిస్తున్నాడు. ఒక్కొక్క వచనాన్ని వివరించడం మనకు లాభకరమే. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి దాని సారాంశాన్ని మనం గ్రహిద్దాం. ఇక్కడ దుష్టునికి అర్థం కాని నియమ నిబంధనలను దావీదు చూస్తూ ఉన్నాడు. మొదటిగా నీతిమంతుల గురించి చెప్తున్నాడు. మొదటి 2 వచనాలు మనం చూస్తే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదు. చెడ్డవారిని చూచి వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. అంతములో భక్తిహీనుడు కోసేది గాలి మాత్రమే. అతన్ని చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే అతని దినములు పొడిగించబడవు. దాన్ని నీతిమంతుడు గ్రహించాడు. వారు త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర మొక్కల్లాగా, పచ్చని కూర వలె వారు వాడిపోతారు అని నీతిమంతుడు గ్రహించాడు. 3వ వచనంలో మనం చూస్తే నీతిమంతుని నివాసం, యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. తాను ఏం మాట్లాడుతున్నాడో దావీదుకు తెలుసు. సంవత్సరాల తరబడి వెంటాడబడిన ఒక్క పూట కూడా దావీదు పస్తుండలేదు. సౌలు చనిపోయాడు. దావీదు శత్రువు యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు నిజంగానే దేశమందు నివసిస్తూ ఉన్నాడు. నీతిమంతుని నివాసం ఏంటంటే అతడు దేశమందు నివసిస్తాడు. 4వ వచనంలో మనం చూస్తే నీతిమంతుని సంతోషం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ వాక్యాన్ని గుర్తుంచుకోవడం మనం మంచిది. ఎందుకంటే పరిస్థితులు తారుమారైనప్పుడు సమస్య వలన మనం కృంగిపోతాం. ఒకవేళ మన ఇంట్లో కానీ మన ఆఫీసులో కానీ పరిస్థితులు బాగోలేవేమో, ఒకవేళ మన పిల్లలే మనల్ని ఇబ్బంది పెట్టి తిరుగుబాటు చేస్తున్నారేమో, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం దేవుని వైపు చూడాలి. నీవు సమస్య వైపు చూస్తున్నంతకాలం నీవు ఇంకా కృంగిపోయే అవకాశం ఉంటుంది. అయితే నువ్వు దేవుని వైపు చూస్తే పరిస్థితులను అధిగమించి నువ్వు పైకి లేవగలుగుతావు. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క కృప, ఆయన యొక్క మంచితనం, ఇలాంటి అనుభవాలు జ్ఞానంగా కలిగి రక్షణాధారమైనటువంటి బావుల్లో నుండి మన జీవజలాల్ని చేదుకోగలుగుతాం. కాబట్టి నీతిమంతుడు యెహోవాను బట్టి సంతోషిస్తాడు. 4వది నీతిమంతుని నమ్మకం. 5, 6 వచనాలు మనం చూస్తే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవాయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. అప్పగింపుము అనే మాట
చాలా ఆసక్తికరమైన మాట. అప్పగింపుము అంటే నీ మీద నుండి దొర్లించి వెయ్యి అని అర్థం. నీ మీద నుండి దొర్లించి వెయ్యి అంటే మన మీద ఉన్నటువంటి గొప్ప బరువుల్ని ఆయన మీదకు దొర్లించాలన్నమాట. అంటే ఆయన నమ్ము. ఆయన నమ్మితే నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం కంగారు పడిపోయి ఆందోళన చెందినంత మాత్రాన ఆ కార్యాలు ఏమి జరిగిపోవు. కాబట్టి మనం ఆయన నమ్ముకోవాలి. నీతిమంతుడు ఆయన యందు నమ్మిక ఉంచుతాడు. ఇక 7వ వచనం మనం చూస్తే, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము అంటాడు. భయపడవద్దు, వ్యసన పడవద్దు. వ్యసన పడడం అంటే ఉక్రోషంతో వేడెక్కిపోవడం అన్నమాట. చూడండి, ఈ లోకంలో కొంతమంది కొన్ని ఘోరమైనటువంటి కార్యాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. అశ్లీల చిత్రాలతో వ్యాపారాలు చేసి కోట్లకు పడగెత్తేవారు ఉంటారు. త్రాగుడికి, మారక ద్రవ్యాలకి మన యువతను బానిసలుగా చేస్తున్న వారిని, మన పిల్లలలో దేవుని మీద ఉన్నటువంటి కొద్దిపాటి విశ్వాసాన్ని కొంతమంది నాశనం చేస్తున్న వారిని చూస్తుంటే మనకు పట్టలేనంత కోపం వచ్చేస్తుంది. మనకు జ్వరం వచ్చినట్టుగా వేడెక్కిపోతాం అన్నమాట. అయితే మన యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధాయుధాలు భౌతికంగా కనపడేవి కాదు. అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమైనవి అంటారు. కొన్నిసార్లు యుద్ధం చేయడం కంటే కనిపెట్టడానికే ఎక్కువ క్రమశిక్షణ కావాలి. ఎక్కువ క్రమశిక్షణ కావాలి. కాబట్టి నీతిమంతుల యొక్క క్రమశిక్షణ మనం చూస్తున్నాం. నీతిమంతుడు ఉక్రేషపడడు, ఆవేశపడడు, వ్యసనపడ్డు, భయపడ్డు. దేవుని మీద నమ్మిక కలిగి ఉంటాడు నీతిమంతుడు. ఒక క్రమశిక్షణాకరమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తాడు. ఇంకా మనం చూస్తే 8 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే, కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమవుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోవద్దు. మనకు పాపం యొక్క అధికారం నుండి, శిక్ష నుంచి విడుదల ఉంది. మనకు పాపం యొక్క అధికారం నుండి, శిక్ష నుంచి విడుదల ఉంది. వ్యసన పడకము అనే మాట 3 సార్లు ఈ అధ్యాయంలో రాయబడింది. దుష్టులను గురించి మత్సరపడకూడదు, వారిని గురించి మనం అస్సలు ఆలోచించకూడదు. ఒకవేళ వాళ్ళలాగా ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళలాగా నేను ఎందుకు ఉండకూడదు అనుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నీతిమంతుడికి విడుదల ఉంది. ఇంకా మనం చూస్తే నీతిమంతుడు స్వతంత్రించుకుంటాడు. 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఈ వాక్యం దగ్గర మనం ఒక్క క్షణం ఆగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు వెలుగులో మనం చూడవలసిన పాత నిబంధన వాక్యాల్లో ఇది ఒకటి. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు అధికారంతో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన లేఖనాల నుండి మాట్లాడాడు. శాస్త్రులు, పరిసయ్యులు బోధలు, వారు చేసేటువంటి బోధలు లేఖనాలను ఆధారం చేసుకోకుండా వాళ్ళ పితరులు చెప్పిన
చెప్పినటువంటి పారంపర్యాల నుంచి వాళ్ళు బోధించారు. కనుక వారి మాటలకు అధికారం లేదు. యేసు ప్రభు బైబిల్నే బోధించాడు. ఆయన చాలా క్రొత్త విషయాలు చెప్పాడని అనుకుంటాం, కానీ ఆయన అరుదుగా క్రొత్త విషయాలు చెప్పేవాడు. ఆయన హృదయం అంతా కూడా లేఖనాలతో నిండి ఉంది. ఆయన మాట్లాడినప్పుడు పాత నిబంధన ప్రవాహంలాగా ఆయన నోట నుండి వచ్చేసేది. ఈ దినాల్లో కొందరు యేసు ప్రభు యొక్క బోధలు చులకన చేసి మాట్లాడడం కొరకు మార్గాలు వెతికి మరీ ఆయన అవమానపరిచేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన చదివి దాని సారాంశాన్ని గ్రహించి ఒక ప్రత్యేకమైన రీతిలో దాన్ని వివరించారు ఆయన. అందుకే మనం కొండ మీద ప్రసంగ వాక్యాన్ని చదివేటప్పుడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే వాక్యాన్ని మనం క్రొత్తగా చదువుతున్నాం. అది కీర్తన 37:11 అప్పటికే ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యాన్ని నూతనమైన రీతిలో బోధించి ప్రాముఖ్యంగా దాన్ని హెచ్చించి చూపించారు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇప్పుడు దీనుడిగా వచ్చిన క్రీస్తు ప్రభు భూమిని స్వతంత్రించుకోవడం మనం చూస్తాం. దీనుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అధికారం భూదిగంతాల వరకు వ్యాపించబోతూ ఉంది. ఆ వెలుగులో, ఆయన వెలుగులో ఇంకా దుష్టులనే వారు ఇంకెక్కడ కనపడరు అన్నమాట. నాశనం అవుతారు. ఇంకా మనం చూస్తే 2వ భాగంలో దుష్టులు ఇష్టంగా చేసే పనులేంటో చెప్పాడు. 12వ వచనం నుంచి 22వ వచనం వరకు. 12వ వచనం నుంచి 22వ వచనం వరకు. దేవుడు లేకపోయినా సరే మేము బాగానే సంతోషంగా జీవించగలం అనుకుంటున్న వారి జీవితాలను దావీదు పరిశీలించి వారు చేసే పనులను ఇక్కడ వివరిస్తున్నాడు. కొన్నిసార్లు వాళ్ళు విజయాన్ని సాధిస్తారు కూడా, కొన్నిసార్లు వారు విజయాన్ని కూడా సాధిస్తారు. 12-13 వచనాల్లో మనం చూస్తే దుష్టుడు కుట్ర పన్నుతాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలం వచ్చుచుండుట ప్రభు చూస్తున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. అయితే వారి కాలం వచ్చుచుండుట ప్రభు చూస్తున్నాడు, ఆయన వారిని చూచి నవ్వుచున్నాడు. దేవుని న్యాయం పనిచేస్తున్న విధానాన్ని మన బైబిల్లో చూస్తుంటాం. హడావుడిగా ఉండే మన దైనందిక జీవితాల్లో దాన్ని మనం గుర్తించకపోయినప్పటికీ దేవుడు తన పని తాను చేస్తూనే ఉంటాడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే మొర్దెకై కోసం సిద్ధపరిచినటువంటి ఉరికొయ్య మీద హామాను ఉరితీయబడ్డాడు. నినివే వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకున్న ప్రవక్త అయిన యోన తానే చేపకడుపులోకి వెళ్ళి బాధపడ్డాడు. తాను చూపించిన కామాతురత వలన దావీదు కుటుంబమే నష్టపోయింది. అందుకే ప్రభు మత్తయి సువార్త 7:2 చెప్తారు, మీరు కొలుచు కొలత చొప్పునని మీకు కొలవబడును. కాబట్టి దుష్టుడు కుట్రలు పన్నుతాడు. 2, దుష్టుడు అధికారాన్ని ఉపయోగిస్తాడు. 14-15 వచనాలు మనం చూస్తే దీనులను దరిద్రులను పడదోటికై యథార్థంగా ప్రవర్తించిన వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడు. దుష్టులకు అధికారం ఉంటే వారు క్రూరమైన కార్యాలు చేస్తారు. దీనికి మన దినాల్లోనే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. 20వ శతాబ్దంలో జరిగిన ఘోరమైన నేరాల లెక్కలు చూస్తే మనం భరించలేక కాలమే దాన్ని పక్కకు పెట్టేసినట్లుగా మనకు అనిపిస్తుంది. కైసరు, లెనిన్, స్టాలిన్, హిట్లర్, మావో సెట్టింగ్, వియత్నాం కమ్యూనిస్టుల పాలకులు
వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని చాలా భయపెట్టారు. అయితే కాలమే వాళ్ళని పక్కకు నెట్టివేసింది. మానవ జాతికి చేసిన భయంకరమైన అకృత్యాలు, జరిపిన వినాశనాలు ఎన్నో మనం లెక్కపెట్టలేం. అయితే దేవుడు వారి కొరకు ఖడ్గాన్ని సిద్ధం చేశాడు. ఆ ఖడ్గం వారి హృదయంలోనికి దూరిపోయి వారు బాధించబడతారు. నిత్యత్వంలో వాళ్ళు బాధించబడతారు. మూడవది, దుష్టులు వర్ధిల్లుతూ ఉంటారు. 16-17 వచనాలు చూస్తే, నీతిమంతుని కలిగి కొంచెమైనను బహుమంది భక్తిహీనుడికి ధనము కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. డబ్బు సంపాదనే ప్రాముఖ్యంగా భావిస్తున్న సంస్కృతి గల ఈ దినాల్లో మన ప్రాధాన్యతలు కూడా పక్కదారి పడుతూ ఉన్నాయి. అవసరం లేని వాటికి కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. డబ్బు సకల సంపదలను కొనగలదనుకుంటున్నాం. అయితే భక్తిహీనుల అభివృద్ధి తాత్కాలికమే. ఒక దైవజనుడట అత్యంత ధనవంతుడైనటువంటి సిసిల్ రోడ్స్ అనే ఆయన్ని అడిగాడంట, మీరు సంతోషంగా ఉన్నారా అని. సిసిల్ రోడ్స్ అనే అతనికి దక్షిణాఫ్రికాలో బంగారు గనులు, వజ్రాల గనులు ఉన్నాయంట. అప్పుడు అతను అన్నాడు, నేనా సంతోషంగానా? ఎంత మాత్రం లేను అన్నాడంట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. అది దేవుని వాక్యం చెప్తుంది. దుష్టుడు వర్ధిల్లుతాడు. నాలుగవది, దుష్టునికి కాపుదల ఉండదు. 18 నుంచి 20 వరకు చూస్తే, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తున్నాడు, వారి స్వాస్థ్యం సదాకాలం నిలుస్తుంది. ఆపత్కాలంలో వారు సిగ్గుపడరు, కరువు దినాల్లో వారు తృప్తిగా ఉంటారు. భక్తిహీనులైతే నశించిపోతారు. యెహోవా విరోధులు మేత భూముల్లో ఉన్న సొగసును పోలి ఉంటారంట, అది కనబడదు కొంతకాలానికి. అలాగే పొగవలే వారు కనబడకపోతారు అంటున్నాడు. అంటే మరొక విధంగా చెప్పాలంటే, దుష్టునికి కాపుదల లేదు. నీతిమంతునికి కాపుదల లేనట్లుగా కనిపించవచ్చు, కానీ భక్తిహీనుడికి కాపుదల లేనే లేదు. భక్తిహీనుడికి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు అతడు ఆధారపడినవన్నీ కూలిపోతాయి. అతని భవిష్యత్తు పొగవలే ఉంటుంది. పొగ గొట్టం నుంచి వచ్చిన పొగ బయటకు వచ్చిన తర్వాత మాయమైపోతుంది. కొన్నిసార్లు పొగ చాలా దట్టంగా ఉండొచ్చు, కానీ కొద్దిసేపట్లోనే పలచబడి మాయమైపోతుంది. దుష్టుల ఆధారాలన్నింటినీ కూడా దేవుడు ఎగిరిపోయేలా చేస్తాడు. దేవుడు గాలిని పంపించి అతని కళ్ళ ముందే కనపడకుండా అయిపోతాయి అన్నమాట. తర్వాత మనం చూస్తే 21-22 వచనాలు మనం చూస్తే, భక్తిహీనుడు అంటే దుష్టుడు అప్పు చేసి తీర్చడు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుంటారు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారంటున్నాడు. యెహోవా ఆశీర్వాదం నందిన వాడు భూమిని స్వతంత్రించుకుంటాడు. ఆయన శపించిన వారు నిర్మూలమవుతారు. ఆయన శపించిన వారు నిర్మూలమవుతారు. దీనికి వ్యతిరేకంగా దాతృత్వం కలిగి ఇచ్చేవాడు ఎంతో సంతోషంగా ఉంటాడు అంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రత్యేకంగా విశ్వాస గృహానికి చేరిన వారికి సహాయం చేయడం అది ఎంతో ధన్యత. అటువంటి వారు పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటారు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నువ్వు పరలోకంలో ధనాన్ని దాచుకోవాలంటే అక్కడికి వెళ్ళే వారికి ఇవ్వడం మంచిది అన్నాడు. భక్తిహీనుడు అక్రమంగా సంపాదించిన డబ్బు వల్ల వాడికి ప్రయోజనం ఉండదు. అతని ఉద్దేశాలు వక్రంగా ఉంటాయి. నేను దాచుకుంటే ఆ డబ్బు తర్వాత ఉపయోగపడుతుంది అనుకుంటాడు. నేను దాచుకుంటే ఆ డబ్బు తర్వాత ఉపయోగపడుతుంది అనుకుంటాడు. కాబట్టి వాడు తీర్చడు అన్నమాట. చూడు, కొంతమంది కావాలని ఎగ్గొట్టేస్తారు. ఉన్నా ఇవ్వగలిగినా ఎవరో ఇవ్వకపోతే ఏమవుద్దులే అని చెప్పి అనుకుంటా ఉంటారు. కావాలని కొంతమంది ఎగ్గొడతారు. వాడు ఎవడంటే దుష్టుడు అన్నమాట. వాడు దుష్టుడు. అయితే దేవుని బిడ్డలు
ధనాన్ని అక్రమంగా సంపాదించరు. తమకున్న ధనాన్ని పరలోకంలో కూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకే ప్రభు కూడా చెప్పారు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి, అక్కడ చిమ్మెట పట్టదు, అక్కడ పాడవదు. కాబట్టి పరలోకంలో మన కోసం ధనాన్ని కూర్చుకోవాలి. భౌతికంగా మనం ఎంతో ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం, అక్రమం చేసి, అన్యాయం చేసి, ఇతరులను దోచుకుని, భయంకరమైనటువంటి కార్యాలు చేసి, ఇతరులను బాధపెట్టి, మనం దోచుకుని మనం మిగిల్చుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడూ క్రైస్తవుడు చేయకూడదు. న్యాయంగానే వ్యవహరించాలి. అయితే క్రైస్తవుడు పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాడు. పరలోకంలో ధనం కూర్చుకోవడం మనం ప్రారంభిస్తే, పరలోకంలో ధనం కూర్చుకోవడమే కాదు, భౌతికంగా కూడా దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకొస్తాడు. ఆ విషయాన్ని చాలామంది క్రైస్తవులు గమనించరు. దేవునికి ఇచ్చే విషయంలో పిసినితనంగా, లేకపోతే సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇస్తూ ఉంటారు. ధారాళంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ధారాళంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని ఉన్నతంగా హెచ్చిస్తాడు. కాబట్టి ఈ యొక్క దుష్టుని యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. ఇంకా మనం తర్వాత నీతిమంతుల మార్గాలు, భక్తిహీనుడు మరిచిపోయినటువంటి విషయాలు, ఈ 2 విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.